మనలాగే సీనియర్ స్టూడెంట్ లా ఉంది. మీ కొట్టుడు చాలా బాగుంది. ఇది ఇంట్రడక్షన్. ముందు ముందు నేనేంటో మీకు బాగా తెలుస్తుంది. ఓకే, ఐ ఆమ్ సింగారం 5 feet, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. నిషా మల్హోత్రా. మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా? మీకెలా తెలుసు? స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా. మీకు కెమిస్ట్రీ కూడా తెలుసా? దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు. వావ్, మీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా. 2 times బాల్ తో ఒలింపిక్స్ కూడా వెళ్ళాను. ఆడడానికా? కాదు, చూడడానికి. బై ది బై, ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా? నో రిస్ట్రిక్షన్స్. Yeah. ఎనీ ఏజ్, ఎనీ టైమ్. ఓ, దిస్ ఇస్ మై కార్డ్. కార్డ్ ఏంటి ఎంత తాజాగా ఉంది? ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను. ఓ, మనం లేజర్ గా కలుసుకుందాం. ఏ ఎర్లీగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా? యు నాట్. మీరా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. ఇంక మొదలెడదామా? ఏంటది? ఏరోబిక్స్. దానికి తలుపులు వేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాట్. యు బ్యూటీ. జస్ట్ ఏ మినిట్. ఎందుకు? కొట్టుడు ఆపి ఇక ఆట మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 4 1 2 అబ్బో, 1. ఇది మన వల్ల అవుతుంది. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం? ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు? ఆ స్పీడ్ ఎక్కువైతేను అలా చేస్తేనే థ్రిల్. నాకు మాత్రం భయం. నేనున్నానుగా. వెరీ సింపుల్ సింగారం. Yeah. యా, Ah. జస్ట్ లైక్ దిస్. 1 2 3 4 and 1 2 3 4. Okay, let's do it. I will do. 1 No, not like this. Okay, I'll show you. 1 2 3 4. Now I'm showing you fourth exercise. Okay, let's do it. 1 2 3 4 1 2 3 4. Mr. Singaram, what happened? Come on, my darling. చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యవా? Yeah, it's nice. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. Just a minute. ఓ, యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ యూజ్ మీ. ఇక్కడ ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోల ఎక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. ఆ, వెళ్ళండి. ఏయ్, జాగ్రత్త. రైట్. ఏంట్రా అలా చూస్తున్నాం? నాకు అది కావాలి. ఏది? అదే. అదంటే ఏది? అది ఇదా? అదే. రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే. ఆ? పిల్లడు కదా. పదండి. వెళ్ళండి. రా, రా. అబ్బో.
రేయ్, ముందు చూసినాడు. ముందు చూసి నడుస్తున్నా. ముందంటే నీ ముందు కాదు, మా ముందు నడు. వెళ్ళే. ముందుకు చూడు. ఇప్పటికి ఇంకా నా వయసు సింగరం గాడు రూమ్స్ బాగుంది. వీడేంటి ఇక్కడ వచ్చాడు? సరిగ్గా చూసి తాళం తీరా. కప్ప పెద్దది తాళం చిన్నది లేట్ అవుతుంది సార్. తాళం చిన్నదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు ఎదవా? మీలోంచి వస్తారని తెలియక రండి సార్. నడు నడు రండి. నడు. ఏం సార్ రూమ్ బాగుందా? నువ్వెక్కడికి రా, అక్కడ పెట్టి వెళ్ళు. ఉమ్. సార్ ఆ. ఇంటికి మీ డీసెంట్ ఇండీసెంటా? మా దేశం అయితే నీకెందుకురా? వెళ్ళి అదలకే. ఎదవ క్వశ్చన్స్ నువ్వు వెళ్ళా ఏం సార్ తోస్తున్నారండి అంత అర్జెంటా? అదలకే. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్? పాపం చిన్న కుర్రాడి కదా, అతనికి ఏం తెలుసని. తెలియంది తెలుసుకుంటాడు డార్లింగ్. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో అలర్ట్ గా ఉండాలి. నువ్వు కూడా అలర్ట్ గా ఉండు. కమా కమా కమా. మేడం మేడం ఎవడా నువ్వు? ఎవరు? మేడం మళ్ళీ ఏంట్రా? తప్పుగా మేడం ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీకు ఏ హెల్ప్ కావాలని 24 hours ఆన్లైన్ మేడం. ఆన్లైన్. ఆ. ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావు అంటే నీకు డెడ్ లైన్ చూపిస్తాను. ఏ. అదలకే. వెళ్ళి అదలవా. అయ్యో, సార్ చూడండి సార్. సార్, మేడం మేడం Nonsense. మేడం ఏయ్ పెద్ద వేస్ట్ క్యాన్ ఎట్లా ఉన్నాడు? ఏయ్ ఈడెవడ్రా బాబు, చిన్నప్పుడు ఆడలేదా ఏంటి? ఎవడి కొత్త జోకరు? హాయ్, సింగారం 5 feet, old student of this college, just newly rejoined. Really? Yeah. లెక్చరర్ ఉంటున్నారు కదా? సచ్చినా అనుకోలేదు. ఏదో సోప్ కంపెనీ సేల్స్ మెన్ అనుకున్నావులే. యూ నాటి గైస్. మా కాలేజీలో ఎప్పుడు అడ్మిట్ అయ్యారు సార్? అడ్మిట్ అయ్యేది హాస్పిటల్లో, జాయిన్ అయ్యేది కాలేజీలో. ఓ సారీ సార్. నో సారీ నో సార్, మనంతా ఫ్రెండ్లీ అప్రోచ్. నేను సీనియర్ని కాదు, మీరు జూనియర్స్ కాదు. ఫస్ట్ బాగుంది, సెకండ్ దే చాలా దరిద్రంగా ఉంది. ఎనీవే వీఆర్ ఫ్రెండ్స్. అయితే రారా మళ్ళీ కలిసిపోదాం. రారా, రాదాకా వద్దు. హాయ్ భాయ్ ముద్దు. ఓకే. ఏదో మా కుర్రాళ్ళు మరీ మరీ చెప్పారు మీకు ఇస్తున్నాను సార్. చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ. జుబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు. బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, జస్ట్ 5 kilometers కావాలంటే చూడు. చీటింగా? చీటింగా? చిచ్చి, మిమ్మల్ని చీట్ చేసి సిటీలో బతకగల ఫ్రెండ్స్. అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీస్ లో మీరు ఉంటాయండి. ఇప్పుడు ఈ 10 acres మీరు కమిట్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుద్ది. మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా అలాగా. ఇదిగో సైటు, అడుగు. ఆ కొండ అసలు ఎవరు కమిట్ అనుకుంటున్నారు? ఎవరు? బిగ్ బి. బిగ్ బి అంటే షోలే సర్కార్ లాక్ చేశాడు, కౌన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు, దాడి వాళ్ళ. అబ్బబ్బబ్బబ్బబ్బ, చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు అసలు. ప్రిన్స్ కి పొగడ్తలంటే నచ్చవు. ఆ కొండ ఎవరిది? అది మన రజనీకాంత్ ప్రిన్స్. ఆవిడెవరు? ఆవిడ కాదండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. Really? ఈ కొండ చేసుకుంటాడు అతను. అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓ. ఓ రోజు ఆ కొండ నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఒకటే నస్ అనుకోండి. అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారని తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకు? మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. నిజమా బ్లఫ్? బ్లఫా? రైట్ రా, వీడి మీద బ్లఫ్ అసలు లేదండి. అచ్చా ఓకే. ప్రిన్స్, ఆ 2 కొండలు ఎవరో తెలుసా? మన ఐశ్వరి. ఐశ్వర్య రాయ్. యు మీన్ ఎక్స్ మిస్ వరల్డ్, యా, బాలీవుడ్ నెంబర్ 1. వావ్, ఆవిడ ఉండేది ముంబైలో కదా? అది నిజమే కానీ ఈ మధ్య సల్మాన్ ఖాన్, వివేక్, రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ కాక ఫోన్ చేసి ఇసిగిచ్చేస్తున్నాడు బాస్. దాంతో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోదాం అనుకుంది. అరే ఆవిడ ఇక్కడికి షిఫ్ట్ అవుట్ ఎందుకయ్యా? స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఎంత ఇంటలెక్చువల్ ఫ్రెండ్స్ మీరు. బ్లఫ్ లేదు. యాది అన్న. డబ్బిచ్చే. లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు నాన్న. తేడా వస్తే బిచ్చమైతే బతకాల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. డబ్బిచ్చేయి. టైటిల్ క్లియరేనా? టైట్లే కాదు, సపరేట్ కూడా క్లియరే. అదో
ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా? లేదు ఫ్రెండ్స్, మీలాంటి చాక్లెట్ కురాడు కోసం వెయిటింగ్. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? ఆల్రెడీ అభిషేక్ పెళ్ళిపోతాను. విషయం వాడికి తెలియదు కదరా. ఇది టోటల్ గా ప్రిన్సిల్స్ కి ప్లాన్ అన్నమాట. ఈ సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది సార్, బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్, ఫ్రంట్ అంతా కమర్షియల్ సార్, ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, ఇటు పబ్ సార్. అంటే యూత్ బార్ అండ్ రెస్టారెంట్, మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్. అవ్వరా అప్పుడప్పుడు మనలో వెళ్ళి పోరేంత మస్తు డాన్స్ కట్టచ్చు. ఇటు ఎవరు ఉంటున్నారా? ఇటు అమితాబ్ బచ్చనా? ఓ, ఇటు ఎవరు ఉంటున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ అనా? మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. అవ్వనా రేయ్, ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం. ఈ ప్రిన్స్ వల్ల గానీ, ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గానీ ఎవరికి డిస్టర్బెన్స్ జరగడానికి వీల్లేదు. ఓ పని చేయవేను సార్, ఇటు 50 ఫీట్ నో 100 ఫీట్ నో 200 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు కట్టేవై. 200 ఫీటా? 200 ఫీట్ అని ఆశ్చర్యపోతున్నావు ఏంట్రా? నీకేమైనా డిస్టర్బెన్సా? అయితే సార్ ఇటు కూడా 2 + 2 400 ఫీట్ లో పెద్ద గోడ కట్టేస్తాను సార్ మొత్తం. 400 ఫీటా? ఏరా, నేను చెప్పినట్టు చేయవా? చేస్తాను సార్. సార్ ఇటు ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్య రాయ్ సార్. ఐశ్వర్య రాయ్కి నాకు మధ్య గోడే కాదురా, గాలి కూడా త్వరపట్టడానికి వీల్లేదు. అర్థమైందా? మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటాం. వీడెవడరా? నువ్వు బాబా ఏం చేస్తున్నావేడా? ఏం రావు ఏడకెళ్ళి వచ్చినాను అన్నన పట్టుకుని ఎవడాడని అడుగుతున్నావు. బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అన్నదాన్ని ఒక్కసారి తొడగొట్టిననుకో ఆ సౌండ్ గా గుండా చేస్తావు బిడ్డ. అయితే ఒకసారి కొట్టమానప్ప. అన్నా ఒక్కసారి తొడగొట్టే ఆగలే గట్లా కదనా జబర్దస్త్ కొట్టాలనే. ఇంకేమైందిరా బాయ్? ఓ, మొత్తం 7. నాకు 5 సెకండ్లు చాలు. నాకు 1 సెకండ్ చాలబ్బా. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నాకు తెలుసు కదప్పా. ఏమిరా, పోలీసులు అన్నినే కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా. వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లేసి అమ్మేస్తారు. ఏమిరా, సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాకా ఫ్రంటా? స్ట్రైటా? నీ భాష ఊర్రా. చోటా షకీలా, అబూ సలీమా, ఓ దావూద్ ఇబ్రహీమా? ఆడేనా ఆడేనా ఆడేనా? మీరేంటా కొండ ముచ్చలు? ఏందిరా కొడతంటే కళ్ళు మూసుకుంటావేందిరా? యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏందిరా ఆ పర్సు ఏందిరా? డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్. టచ్ చేయొద్దా? కొన్ని ముట్టుకుంటాను లేపా. ఇందులో ఏముందనరా అంతా పరిచినావు? ఐశ్వర్యరాయి, ₹100. ఈ కాంబినేషన్ ఏందిరా? అన్న ఐసు మీద మనసు పడిండు. నీ కాడ ఈ శకలు కూడా ఉన్నాయేందిరా? వీడి పేరేందిరా? ప్రిన్స్. ప్రిన్స్ ఏ దేశానికి? అది సరే, నువ్వు ప్రిన్స్ అయితే మేమంతా ఏందిరా? నేను ఒక మంత్రిని, మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా? నీ పని ఇప్పుడు కాదు, నైట్ షిఫ్ట్ లో. వీడిని చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది. ఎందుకైనా మంచిది మనం అటెల్ దాక్కున్నారా? ఓకే రండి రా. ఈ కాలేజీలో వాళ్ళేరనా? సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయిరా? ఇదే ఆఖరు. ఆయన ఎత్తుకుడు వేస్తానా? వాళ్ళు ఎప్పుడో చంపైపోయినరు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా, ఫ్రెండ్స్ ఒకసారి కమిట్ అయినాక ఎవ్వడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ప్రిన్స్ నే చీట్ చేస్తారా? గాడ్ ఫాదర్ లా బతికినోడిరా డాగ్ ఫాదర్ చేస్తారా? వదలను. వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరీ కట్టేస్తారు. గోరీలు గిట్ట తర్వాత కడదు కానీ ముందు పైసలు పైసలు అడుగుతుంటే సంజయత లేదురా బాయ్. గట్లా చూస్తున్నావు? పైసలు ఏం బే జంప్ అయిదామని చూస్తున్నావా? పైసలు ఇవ్వకుండా పొద్దుటి నుంచి సిటీ మొత్తం తిప్పినా. పాపం ప్రిన్స్ ఏంట్రా అలా బుక్ అయిపోయాడు? ఆ బెలహర్ ఏదో చీట్ చేస్తాడు అనుకుంటా. ఎందుకైనా మంచిది, మన జాతర మనం ఉండాలి. రా
గిట్ల సిటీలో కనిపిస్తే టాక్సీతో తొక్కిస్తా బిడ్డ. అయ్యో ప్రిన్స్ రోడ్డు పాలయ్య